ఇవాళ గాంధీ భవన్లో కీలక సమావేశం జరగనుంది. లోక్సభ అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై అభిప్రాయ సేకరణ జరపాలని నిర్ణయించింది. గాంధీ భవన్లో ఉదయం నుంచి అభిప్రాయ సేకరణ జరగనుంది. డీసీసీ అధ్యక్షులు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో దీపాదాస్ మున్షి సమావేశం కానున్నారు. లోక్సభ అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. ఏఐసీసీ సూచనల మేరకే అభిప్రాయ సేకరణ జరుపుతున్నామని హస్తం నేతలు చెబుతున్నారు. ఈ రోజు జరగబోతున్న కాంగ్రెస్ సమావేశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. లైవ్ లో ప్రతాప్, దీపాదాస్ మున్షి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎస్ ధనలక్ష్మి, మరి కాసేపట్లో దీపాదాస్ మున్షి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో సమావేశం జరగబోతుంది. ముఖ్యంగా లోక్సభ అభ్యర్థులకు సంబంధించి అభిప్రాయ సేకరణ చేయాలని చెప్పేసి నిర్ణయించారు. అయితే సాంప్రదాయానికి భిన్నంగా ఇటువంటి అభిప్రాయ సేకరణ జరగడం అనేది మొట్టమొదటిసారి కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఒకసారి స్క్రీనింగ్ కమిటీ చర్చ జరిగిన తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీ దృష్టికి వెళ్తుంది. సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో దానికి సంబంధించి ఆ సర్వేలను ఆధారంగా చేసుకుని అభ్యర్థుల ఎంపిక అనేది ప్రాసెస్ జరుగుతుంది. అయితే ఇప్పటివరకు అయితే మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి దాదాపు 309 మంది దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఇందులో 4 స్థానాలకు మాత్రం అభ్యర్థులను కూడా డిక్లేర్ చేయడం జరిగింది. మొదటి విడత జాబితాలో భాగంగా ఇప్పటికే మహబూబ్నగర్ నుంచి వంశీచంద్ర రెడ్డి, నల్గొండ నుంచి రఘువీర్ రెడ్డి, అదేవిధంగా జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కార్, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, ఇట్లా ఈ 4 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. మిగతా 13 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఎవరెవరిని అయితే సెలెక్ట్ చేయాలనే దానిపైన సంబంధించి కూడా ఇప్పటికే సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో ఒకసారి దృష్టిలో చర్చ జరిగినప్పటికీ కూడా మరోసారి అభిప్రాయ సేకరణ చేయాలని చెప్పేసి నిర్ణయించారు. అందులో భాగంగా ఇప్పటివరకు మొదటి విడత జాబితాలో ప్రకటించిన ఏవైతే 4 స్థానాలు ఉన్నాయో ఆ 4 స్థానాలను పక్కన పెట్టి మిగతా 13 స్థానాలకు సంబంధించి అభ్యర్థులు ఎవరైతే బాగుంటుందనే దానికి సంబంధించి అభిప్రాయ సేకరణ చేయాలని చెప్పేసి నిర్ణయించింది. ఏఐసీసీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షితో పాటు 3 సెక్రటరీలు మన్సూర్ అలీ ఖాన్, రోహిత్ చౌదరి, విశ్వనాథన్, ఈ 3 సెక్రటరీలు కూడా భేటీ కాబోతున్నారు. ఈ 4 మొత్తం 1 to 1 అంటే ఒక్కొక్క వ్యక్తిని అభిప్రాయం సేకరణ చేయాలని చెప్పేసి నిర్ణయించారు. డీసీసీ అధ్యక్షులతో పాటు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరెవరైతే పోటీ చేశారో ఆ పోటీ చేసిన అభ్యర్థులందరినీ కూడా అభిప్రాయ సేకరణ చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంది కాబట్టి మెజార్టీ స్థానాలు గెలుపొందాలని చూస్తుంది. ముఖ్యంగా దాదాపు 14 స్థానాలను కూడా గెలుపొందాలని చెప్పేసి ఇప్పటికే టార్గెట్ కూడా ఫిక్స్ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఆయా స్థానాలకు సంబంధించి మంత్రులకు కానీ అదేవిధంగా ముఖ్యమైన సీనియర్ నేతలకు కూడా బాధ్యతలు కూడా అప్పగించారు కాబట్టి ఆయా నేతలంతా కూడా రివ్యూలు సమావేశాలు పెట్టుకుంటూ కూడా వరుసగా ఎవరైతే అభ్యర్థులు అయితే బాగుంటుందని దానిపైన కూడా చర్చించుకునే పరిస్థితి. అయితే దీని అంశానికి సంబంధించి కూడా దీపాదాస్ మున్షికి ఏఐసీసీ నుంచి ఇచ్చిన ఆదేశాల మేరకు అభిప్రాయాలను 1 to 1 ఒక్కొక్క వ్యక్తి అభిప్రాయాన్ని తీసుకొని ఎవరైతే గెలిస్తే ఏ అభ్యర్థికి ఇస్తే గెలుస్తారనే దానిపైన కూడా చర్చ జరుగుతుంది. ప్రధానంగా ఇప్పటికే దానికి సంబంధించి కూడా ఒక దశలో సునీల్ కనుగోలు దగ్గర నుంచి ఒక ఫ్లాష్ సర్వేలు కూడా చేసుకోవడం జరిగింది. దీంతో పాటు అభ్యర్థులకు చెప్పండి. అభిప్రాయ సేకరణ అంతా పూర్తి చేసిన తర్వాత స్క్రూటినీ చేసి ఫైనల్ డెసిషన్ రాష్ట్ర నాయకత్వమే తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా, లేదంటే కేంద్ర నాయకత్వానికి అప్పగించే అవకాశాలు ఉన్నాయా? డెఫినెట్గా ఏఐసీసీ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మాత్రమే దీన్ని ఫైనలైజ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే దీనికి సంబంధించి అభ్యర్థులకు సంబంధించి కొన్ని అనుమానాలు రావడం కానీ కొన్ని అంశాలకు సంబంధించి క్లారిటీ మరింత స్పష్టత కోసం కూడా అభ్యర్థుల విషయంలో మరింత డీప్గా అభిప్రాయ సేకరణ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి సంబంధించి అంటే సునీల్ కనుగోలు ఆధ్వర్యంలో ఒక ఫ్లాష్ సర్వేలు కూడా చేయించడం జరిగింది. మరోవైపు కొంతమంది కొత్త ఇతర పార్టీల నుంచి వస్తున్న ఎవరైతే అభ్యర్థులు వస్తున్నారో వారికి సంబంధించి నిజమైన బలంగా ఉంటుందా, వారికి టికెట్లు ఇస్తే గెలిపొందే అవకాశం ఉంటుందా అనే దానిపైన కూడా ఫ్లాష్ సర్వేలు కూడా చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఎవరికైతే ఇతర పార్టీల నుంచి వచ్చినట్లయితే కనుక వారితో ఇప్పుడున్న పార్టీలో ఉన్న నేతలంతా సమన్వయం చేసుకొని గెలుపొందే అవకాశం ఉంటుందా, పార్టీ విజయం అల్టిమేట్గా విజయం సాధించాలనే ఒక టార్గెట్ పెట్టుకుంది కాబట్టి ఈ అంశాలను అన్నిటి కూడా కేంద్రీకృతం చేసుకొని వాటిని సమన్వయం చేసుకునే అవకాశం ఉంటుందనే దానిపైన కూడా అభిప్రాయ సేకరణ చేయబోతున్నారు. ఎందుకంటే ఇతర పార్టీల నుంచి వచ్చినట్లయితే కనుక పాత నేతలకు కోఆర్డినేషన్ కమ్యూనికేషన్ కనుక గ్యాప్ దెబ్బతింటే కనుక అల్టిమేట్గా ఏదైతే లక్ష్యం అనుకుంటారో ఆ లక్ష్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అవి ఎవరైతే ఇతర పార్టీల నుంచి వస్తారనుకుంటున్నారో ఆ పేర్లను కూడా ఇప్పటి వరకు పోటీలో ఉన్న వారిని అందరికీ కూడా అభిప్రాయ సేకరణ చేయబోతున్నారు. వీటన్నిటి కూడా దృష్టి పెట్టుకొని సామాజిక సమీకరణాలు కూడా బేరీజ్ వేసుకుని అభిప్రాయ సేకరణ చేయాలని కూడా చూస్తున్నారు. ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ముఖ్యంగా బీసీలు కానీ ఎస్సీలకు సంబంధించిన కానీ అభిప్రాయ సేకరణకు సంబంధించి సామాజిక సమతుల్యతను కూడా పాటించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఉదాహరణకు చూసినట్లయితే ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలకు సంబంధించి 3 నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి వీటిలో 2 మాదిగల
మాదిగలకు ఇవ్వాలి, ఒకటి మాలకు ఇవ్వాలని ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నారు. అయితే ఏవి మాదిగలకు ఇవ్వాలి, ఏది మాలకు ఇవ్వాలని కూడా అభిప్రాయ సేకరణ చేయబోతున్నారు. అదేవిధంగా బీసీలకు సంబంధించి 3 నుంచి 4 టికెట్లు ఇవ్వాలని కూడా ఆలోచన చేస్తుంది. ఎక్కడెక్కడ ఇవ్వాలనే దానిపైన కూడా అభిప్రాయ సేకరణ చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుసు. సో మొత్తం మీద ఇతర పార్టీల నుంచి బలమైన నేతలను తీసుకోవాలని ఆలోచన చేస్తుంది కాబట్టి వాటికి సంబంధించిన అభిప్రాయ సేకరణ చేసి ముందుగా ఈ రిపోర్ట్ అంతా కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఒక నిర్ణయం తీసుకొని అభిప్రాయాలను ఫైనలైజ్ చేసే అవకాశం ఉంటుంది ధనలక్ష్మి. థ్యాంక్ యూ ప్రతాప్.